గైస్ అందరూ ఎలాగున్నారు? ఇవాళ వీడియోలో వచ్చేసరికి మనం బీఎస్సీ పారామెడికల్ కోర్సెస్ సంబంధించి ఏవైతే ఎలైడ్ అండ్ హెల్త్ కేర్ కోర్సెస్ సంబంధించి మనకి ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది ఎప్పుడు రిలీజ్ చేస్తారు, దాంతో పాటు మనకి ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అనేది ఎప్పుడు రిలీజ్ చేస్తారు, దాంతో పాటే మనకి నెక్స్ట్ ప్రాసెస్ అనగా ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అయితే ఉంది కదా, ఈ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ సంబంధించి మనకి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రిలీజ్ చేశారనమాట. అది డిస్కస్ చేసుకోబోతున్నాము. సో మీరు కానీ కొత్తగా వచ్చినట్లయితే మన యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు వీడియోని లైక్ చేయండి. లైక్ చేసి మీ ఫ్రెండ్స్ దగ్గరికి షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ దగ్గర రికమెండ్ చేయండి. మన యూట్యూబ్ ఛానల్ అయితే మాత్రం పారామెడికల్ కోర్సెస్ సంబంధించి అది బీపీటీ కానివ్వండి, బీఎస్సీ ఎంఎల్టీ కానివ్వండి, సిబిటి, అనస్థీషియా టెక్నాలజీ, ఏంటి దాంతోపాటు ఇంకా ఆర్డిటి, సో రేడియో టెక్నాలజీ, సో ఇలాంటి కోర్సెస్ సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ మన ఛానల్ ప్రొవైడ్ చేస్తూ ఉంటాం అనమాట. సో దాంతోపాటు ఏంటంటే మీరు వీడియోని లైక్ చేసి హైప్ అనే బటన్ క్లిక్ చేసిన తర్వాత సో మీరు ఈ బీఎస్సీ పారామెడికల్ కోర్సెస్ లేదంటే ఎలైడ్ హెల్త్ కేర్ కోర్సెస్ సంబంధించి ఏ కోర్స్ కోసం అయితే ఇంట్రెస్ట్గా అయితే ఉన్నారో సో ఆ కోర్సుకి సంబంధించి అయితే మీరు కామెంట్ చేయండి. సో ఆ కోర్స్ సంబంధించి వీలైతే వీడియోస్ చేస్తాను అనమాట. అంటే కోర్స్ ఎలాగ ఉంటుంది, ఫస్ట్ ఇయర్ సబ్జెక్ట్స్ ఎలాగ ఉంటాయి, ఆ కోర్స్ సంబంధించి కాలేజెస్ ఎలాగ ఉన్నాయి, కట్ ఆఫ్ ఎలా ఉంది అని చెప్పేసి. సో ఇక్కడ అందరూ కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకుని వీడియో లైక్ చేయండి. లైక్ చేసి అయిపోయిన బటన్ క్లిక్ చేసి సో మీరు ఏ కోర్స్ కోసం అయితే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారో ఆ కోర్స్ అయితే కామెంట్ అయితే చేయండి. ఇక్కడ టాపిక్ అయితే వెళ్ళిపోయినట్లయితే మనకి నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసరికి ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అండి. దాని తర్వాత ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే ఉంటుంది. దాని తర్వాత మనకి వెబ్ ఆప్షన్లు అయితే ఉంటాయన్నమాట. సో ఈ ప్రాసెస్లో మనకి ఏంటి అనుకున్నట్లయితే ఫస్ట్ మనకి రిలీజ్ అవ్వాల్సింది ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అనమాట. దాని తర్వాత ఫైనల్ మెరిట్ లిస్ట్, సీట్ మ్యాట్రిక్స్, వెబ్ ఆప్షన్లు, ఈ మూడు ఒకటేసారి రిలీజ్ అయితే అవుతాయి. లేదు అనుకున్నట్లయితే ఒక 1 డే గ్యాప్ తీసుకుని లేకపోతే ఒక 2 డేస్ గ్యాప్ తీసుకుని మూడు కూడా వరుసగా రిలీజ్ అయితే అవుతాయి అనమాట. బట్ ఇప్పుడు మనకి నెక్స్ట్ అనమాట. అంటే కరెక్ట్ గా ఈ యొక్క వెరిఫికేషన్ జరుగుతుంది కదా, V01 అప్రూవ్డ్ అని, V02 అప్రూవ్డ్ అని చెప్పేసి మనకి నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే V02 అప్రూవ్డ్ అనమాట. అందరికి కూడా V02 అప్రూవ్డ్ వస్తుంది. సో మీరు అప్లికేషన్ స్టాటస్ చెక్ చేసుకోవచ్చు, లాగిన్ అయితే అవి మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట మీ అప్లికేషన్ స్టాటస్ అయితే మాత్రం. సో వన్స్ మీరు స్టాటస్ చెక్ చేసుకోండి, అక్కడ మీకు ఏం కనిపిస్తుందో కూడా ఒకసారి కామెంట్ చేయండి. V01 అప్రూవ్డా, V02 అప్రూవ్డా, ఇంకా అప్లికేషన్ సబ్మిట్ అని కనిపిస్తుందా ఏంటి అని చెప్పేసి. ఇన్ కేస్ మీరు ఎవరికైనా సరే ఇంకా అప్లికేషన్ సబ్మిట్ అని చెప్పేసి కనిపిస్తున్నట్లయితే సో మీరు కాంటాక్ట్ అయితే అవ్వండి మమ్మల్ని ఇన్స్టాగ్రామ్లో అయితే మాత్రం, లేదంటే కాల్ మీ ఫర్ యాప్ నుంచి కూడా మీరు కాల్ చేయొచ్చు అనమాట. మీకు సంబంధించి హెల్ప్ చేస్తాము. దీంతో పాటు ఎవరికైనా సరే V01 అప్రూవ్డ్ ఉన్నట్లయితే వాళ్ళు డైలీ చెక్ చేసి V02 అప్రూవ్డ్ అని చెప్పేసి వచ్చేలా చూసుకోండి అనమాట. సో అప్పుడే మీ నేమ్ అయితే ఫైనల్ మెరిట్ లిస్ట్ లో అయితే యాడ్ అయితే అవుతుంది అనమాట. సో ఇప్పటికే ఆల్రెడీ చాలా మందికి V02 అప్రూవ్డ్ అయితే వచ్చిందనమాట. సో V02 అప్రూవ్డ్ అని చెప్పి వచ్చిన వాళ్ళకి ఏంటి అనుకున్నట్లయితే వాళ్ళ నేమ్ ఆటోమేటిక్ గా ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ లో అయితే ఉంటుంది అనమాట. సో ఈ యొక్క ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అనేది ఎప్పుడు రిలీజ్ చేస్తారంటే దానికి సంబంధించి బిగ్ అప్డేట్ అయితే ఇచ్చారనమాట యూనివర్సిటీలో ఉన్న కొంతమంది అయితే మాత్రం. సో వాళ్ళు చెప్తున్న దాన్ని బట్టి ఏంటంటే ఈ వీకెండ్ అంటే మనకి సాటర్డే సండే, లేదు అనుకున్నట్లయితే నెక్స్ట్ మంత్ స్టార్టింగ్ అనమాట. అంటే మండే కానివ్వండి, మండే నుంచి వెడ్నెస్డే గ్యాప్ లో, ఓకేనా. అయితే ఈ వీకెండ్ మనకి సాటర్డే ఈవినింగ్ మాక్సిమం వచ్చే ఛాన్స్ ఉంది. లేదు అనుకున్నట్లయితే సండే కానివ్వండి, సండే తక్కువ ఛాన్స్ అయితే ఉంటాయన్నమాట. దాంతోపాటు మండే నుంచి వెడ్నెస్డే గ్యాప్ లోని ఎప్పుడన్నా సరే మనకి ఈ యొక్క ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అనేది ఎలైడ్ హెల్త్ కేర్ కోర్సు సంబంధించి అయితే రిలీజ్ చేస్తారనమాట. ఓకేనా. సో మీరు చేయాల్సిందల్లా కూడా మీరు మన టెలిగ్రామ్ ఛానల్ ఇంకా జాయిన్ అవ్వలేదా, వెంటనే వెళ్ళి మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. మన టెలిగ్రామ్ ఛానల్లోని ఆ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ రిలీజ్ చేసిన వెంటనే ఆ పీడిఎఫ్ అనేది యూట్యూబ్ వీడియోస్ చేసి అప్లోడ్ చేయకపోయినా సరే, అంటే యూట్యూబ్ వీడియో దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయకపోయినా సరే, ఆ పీడిఎఫ్ అనేది ఖచ్చితంగా మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాము. ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ ఎలైడ్ హెల్త్ కేర్ కోర్స్ అని చెప్పేసి. సో దాన్ని బట్టి మీరు కూడా ఆ పీడిఎఫ్ వెంటనే ఓపెన్ చేసి మీ నేమ్ ఉందో చెక్ చేసుకోవచ్చు అనమాట. మీ నేమ్ అందులో ఉంటేనే మీరైతే మాత్రం ఫైనల్ మెరిట్ లిస్ట్ లో మీ నేమ్ వస్తుంది. దాని తర్వాత మీరు వెబ్ ఆప్షన్ పెట్టుకోగలరు. ఇన్ కేస్ మీ నేమ్ కానీ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ లో లేకుండా నాట్ ఎలిజిబుల్ లిస్ట్ లో ఉన్నా, లేకపోతే ఇతర ఏ లిస్ట్ లో ఉన్నా సరే మీరైతే ఎలిజిబుల్ అయితే కారన్నమాట వెబ్ ఆప్షన్లకి. సో మీ కౌన్సిలింగ్ మొత్తం టైం కూడా వేస్ట్ అయితే అయిపోతుంది. సో మనకి మాక్సిమం ఈ వీకెండింగ్ అయితే వస్తుందండి. లేదు అనుకున్నట్లయితే నెక్స్ట్ వీక్ స్టార్టింగ్ 3 days లో అయితే వచ్చే అవకాశం అవుతుందని చెప్పేసి యూనివర్సిటీ తరపు నుంచి కూడా కొంతమంది మనకి సార్లు అయితే చెప్పడం జరిగింది. కాబట్టి అందరూ వెయిట్ చేయండి. ఖచ్చితంగా రిలీజ్ అయిన వెంటనే యూట్యూబ్ లో మనకి క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట వీడియో రూపంలో అయితే. అసలు ఈ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అంటే ఏంటి, దీన్ని ఎలా చూసుకోవాలి, దీంతో పాటు దీంట్లోని ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే ఉంటాయన్నమాట. దాంతో పాటు దాంట్లోనే మనకి ఇంకా రీఅప్లోడ్, కరెక్షన్, ఎడిట్ అన్ని కూడా ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ రిలీజ్ అయినప్పుడే మనకి ఆప్షన్ కూడా ఎనేబుల్ చేస్తారనమాట. గ్రీవియన్స్ కానివ్వండి, ఎడిట్ కానివ్వండి, దీంతో పాటు మనకి రీఅప్లోడ్ కానివ్వండి, దాంతో పాటు కరెక్షన్స్ ఏమైనా చేసుకోవాలి కరెక్షన్స్ కానివ్వండి, అన్నిటికీ కూడా మనకి ఎప్పుడు టైం ఉంటుందంటే ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ రిలీజ్ చేసినప్పుడే మనకి ఈ అన్ని ప్రాసెస్లు కూడా మనం చేసుకునే అవకాశం అయితే కల్పిస్తారనమాట. సో అవి కూడా ఏ విధంగా చేసుకోవాలి, అవి కూడా మనకి ప్రతి కూడా స్టెప్ బై స్టెప్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాము. త్వరలో రాబోయే మేనేజ్మెంట్ కోటాకు సంబంధించి కానివ్వండి, త్వరలో రాబోయే న్యూ రిజిస్ట్రేషన్ క్యాండిడేట్ సంబంధించి థర్డ్ ఫేజ్ వెబ్ ఆప్షన్స్ కానివ్వండి, అన్ని కూడా క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాం అనమాట. ఓకేనా.
మనకి బీఎస్సీ నర్సింగ్ సంబంధించి మాట్లాడుతున్నాను ఇప్పుడైతే మాత్రం. ఇది అలైడ్ హెల్త్ కేర్ కోర్స్ సంబంధించి అయితే అప్డేట్. ఓకేనా. సో, అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. పాటు మీరు ఏ కోర్స్ కోసం అయితే వెయిట్ చేస్తారో కోర్స్‌ని కామెంట్ చేయండి. ఇన్ కేస్ మీకు అప్లికేషన్ స్టాటస్‌లో డౌట్ ఉంటే మాత్రం అప్లికేషన్ స్టాటస్‌ని కామెంట్ చేయండి. ఓకేనా. సో, మీకు ఎంత ప్రాసెస్ వచ్చిందని చెప్పేసి ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంటానన్నమాట. ఓకేనా. టెలిగ్రామ్ ఛానెల్‌లో జాయిన్ అవ్వండి. సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. హైప్ అనే బటన్ క్లిక్ చేసి పక్కా మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. ఓకేనా. థాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్. హాయ్ గైస్, ఫార్మసీ కౌన్సిలింగ్ సంబంధించి మనకి సెకండ్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ పూర్తయిపోయింది. సీట్ అలాట్మెంట్ అయితే వచ్చింది. సో ఇందులో భాగంగా చాలా మందికి అయితే సీట్లు రాకపోవడం కానివ్వండి, మీకు వచ్చిన సీట్తో మీరు సాటిస్ఫై కాకపోవడం కానివ్వండి జరుగుతుంది అనమాట. సో అందులో భాగంగానే మనకి శాస్త్ర ఫార్మస్యూటికల్ కాలేజ్ వాళ్ళు మాత్రం మేనేజ్మెంట్ కోటా సీట్స్ అయితే మనకి ఓపెన్ చేశారండి. వీటికి సంబంధించి మొత్తం మనకి హాస్టల్ ఫీస్, ఇంకా మెస్ ఫీస్, ట్యూషన్ ఫీస్ అన్ని కలుపుకొని ఓన్లీ 65,000కే మనకి ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. ఎస్పెషలీ శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ సైన్స్ ఫర్ ఉమెన్ అని ఈ కాలేజ్లో ఉమెన్కి సంబంధించి సేఫ్టీ ఇంకా సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తూ మంచి హాస్టల్స్ ఇంకా మెస్ ఫెసిలిటీ, దాంతో 24/7 సీసీటీవీ సర్వేలెన్స్ అయితే మనకి ప్రొవైడ్ చేస్తాం. సో చేద్దాం వాళ్ళకి బెస్ట్ ఆప్షన్ అయితే అంటారు అనమాట. ఎందుకంటే మంచి ప్లేస్మెంట్స్ కానివ్వండి, సెక్యూరిటీ కానివ్వండి, ప్రాక్టికల్ నాలెడ్జ్ ఇంకా మంచి క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. తక్కువ నెంబర్ ఆఫ్ సీట్స్ అయితే ఉన్నాయి. స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ అయితే కాంటాక్ట్ అయినట్లయితే అందరికన్నా ముందే మీ సీట్ అయితే మీరు కన్ఫర్మ్ చేసుకోగలరు. ఈ ఆపర్చునిటీ ఖచ్చితంగా యూజ్ చేసుకోండి. కాంటాక్ట్ అయితే తప్పని డీటెయిల్స్ తెలుసుకోండి. నెక్స్ట్ గైస్ చాలా మంది అడుగుతున్నారనమాట పారామెడికల్ కోర్సెస్ సంబంధించి మాకు ఎక్స్‌ప్లెయిన్ చేయండి అని చెప్పేసి. సో, చాలా కోర్సులు అయితే ఉన్నాయి కాబట్టి ఎక్స్‌ప్లెయిన్ చేయడం చాలా కష్టం అనమాట. చాలా వీడియోస్ అయితే చేయాలి. సో, మీకు ఆలోపు బేసిక్ ఐడియా రావాలనుకున్నట్లయితే మీరు ఈ బుక్‌ని అయితే రిఫర్ చేయొచ్చు. బుక్‌ని ట్యాగ్ చేస్తున్నాను. దీంతో పాటు ఈ బుక్‌కి సంబంధించి లింక్స్ కూడా మీకు డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేస్తాను అనమాట. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్ మరి బుక్ అయితే వీడియో ట్యాగ్ చేసి ఉన్నాను. ఆ లింక్ ద్వారా మీరు క్లిక్ చేసి బై చేసినట్లయితే తక్కువ రేట్‌కే మీకు